ఏ ఊరు మనది? అది ఖమ్మమనా? అమ్మని సహజంగా దొరికింది బార్డర్ కోయలాగా. చెప్పు తాత ఎటువంటి సంగతి? మరి ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావు అసెంబ్లీకి వస్తలేడు అనేది పెద్ద చర్చ అయింది. ఈ తిట్లు అని వీళ్ళ మీద వాళ్ళు నూకుతారు, వాళ్ళ మీద వీళ్ళు నూకుతారు. అసలు ఏంది గందరగోళము? జనాలకు అర్థమైతే లేదు. మరి ఆ పెద్ద మనిషి అసెంబ్లీకి వస్తలేడా? నేను రాను అంటున్నా, నేను పక్కేసుకొని పండుకుంటా, నన్ను మీరు ఓడగొట్టిగా అంటుండు. మరి ఎట్ట చేద్దాం? రాడాట. ఇక 2 సార్లు ఆయనకి అవకాశం ఇచ్చారు. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, అంతే కదా. వీళ్ళు ఎక్కి ఒక 2 సంవత్సరాలు అయింది కదా. ఇంకా మరి చూడాలి, ఇంకా మరి ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా ఏమైనా చూడాలా. ఇది అయితే ఇంకా 3 ఏళ్ళు చూడాలి అంటావు? 3 ఏళ్ళు కాదు కానీ ఒక 2-3 సంవత్సరాలు పోతే కానీ మన పరిపాలన ఎట్టున్నదని చెప్పగలుగుతాం. అంతేగాని 1 ఇయర్ 1.5 ఇయర్లో మనం డిసైడ్ చేయలేము కదా. అంతేలే. అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ తిట్లేదే, ఈ తిట్ట పురాణం ఏంది? తిట్లు ఎవరు నేర్పినట్టు తెలంగాణ జనాలకు? తిట్టడం అనేది ఆయన ఇప్పుడు తెలంగాణ కొద్దిగా సేవ్ చేసిండు కాబట్టి తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా మంచిగా మాట్లాడాలా, ఏదైనా సరే రెస్పెక్ట్గా మాట్లాడాలా. ఏదైనా కొద్ది ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఆడడానికి కూడా కారు కూడా అయ్యాడు కాబట్టి కొంచెం మాట్లాడాలి సార్ మంచిగా. షామీర్పేట మండల్ బొమ్మరాజ్పేట విలేజ్. మీ ఎమ్మెల్యే ఎవరో ఉండే? మా ఎమ్మెల్యేగా ఆయనే మల్రెడ్డి. ఓహో, ఈ పూల మీద పాల మీద కోయలాగా మొన్న హోలీ ఆట ఆడి డాన్స్ చేస్తుంది చూడు మల్లారెడ్డి. ఎట్లా తీర్మారి డాన్స్ చేస్తుండు మల్లన్న, సూపరు. ఆ కోయలాగా ఇప్పటికి కూడా అంత బలం ఉంది, దానికి ఎక్కడ కావచ్చు ఈ బలము? అది అప్పటిది, ఇక అప్పటి గట్టితనం అది అట్లుంటది. అట్లా కోయలాగా తిండి కూడా పోయినాక తింటుంది దశ. మరి టైం టు టైం ఇక అది మెయింటైన్ చేస్తాడు అట్లా. సరే కానీ మరి ఇప్పుడు ఏం తాత, ఈ అసెంబ్లీ పంచాయతీ ఏందన్నట్టు పంచాయతీ ఒకటే కచ్చకోలాటం కచ్చ పెచ్చ వ్యవహారం జరుగుతుంది.